నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను మరోసారి పూర్తి స్థాయిలో ఎత్తారు. 26 గేట్ల ద్వారా నీటిని కిందికి విడుదల చేశారు. 2,52,341 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 2,45,894 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లో చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.90 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 300.0315 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. తుంగభద్ర, సుంకేసుల, జూరాల జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో దిగువ శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేశారు అధికారులు. ఈ క్రమంలో 2,46,063 క్యూసెక్కుల వరద నీటిని రిలీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఋతుపవనాల నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమవుతున్న పరిస్థితులు ఉన్నట్లయితే మరోవైపు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కృష్ణా, తుంగభద్ర నదులు మొత్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న పరిస్థితి. ఎగువ తుంగభద్ర డ్యాంలో అలాగే ఈ యొక్క కృష్ణానదికి పైన ఉన్నటువంటి నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంలలో నీరు అధికంగా చేరడంతో అక్కడి నుంచి నీటిని విడుదల చేయడంతో తుంగభద్ర, కృష్ణా నదులకు పెద్ద ఎత్తున నీరు చేరుతున్న పరిస్థితి. ఈ సీజన్లోనే అంటే గత జూన్ నెల నుంచి కూడా ఇప్పటి వరకు 2 సార్లు శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారంటే దాని పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా ఆగస్టు నెలలో డ్యాములు పూర్తి స్థాయికి చేరుకుంటే నీటిని దిగువ చేసేటువంటి అధికారులు ఈసారి ముందస్తుగా అంటే మనకు కర్నూలు జిల్లా లేదా ఇటు నదీ పరివాహక ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెద్ద ఎత్తున కురవకపోయినప్పటికీ కూడా ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి డ్యాముల్లో నీళ్లు వచ్చి చేరడంతో వరద ఉధృతి పెరగడంతో మొత్తం కూడా జలకలను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు తుంగభద్ర జలాశయం నుంచి సుంకేసుల అలాగే జూరాల ప్రాజెక్టుల నుంచి కూడా శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో డ్యాములన్నీ కూడా వరద నీటితో పోటెత్తుతున్న పరిస్థితి. దిగువకు నీటిని అలాగే వచ్చిన నీటిని వచ్చినట్టుగా అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఈ యొక్క వరదల నేపథ్యంలో తుంగభద్ర జలాశయంలో నీటిని నిల్వ ఉంచుకునే అవకాశం లేని నేపథ్యంలో ఏదైతే తుంగభద్ర జలాశయానికి సంబంధించి గేట్ల యొక్క పరిస్థితి అధ్వానంగా తయారైన నేపథ్యంలో ఇప్పటికే ఒక గేటు పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో ఒక 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో మరొకసారి కూడా మరో 7 గేట్లు ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో కేవలం 80 టీఎంసీలకు మాత్రమే ఈ యొక్క నిల్వ సామర్థ్యాన్ని కుదించడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో తుంగభద్ర పరివాహక ప్రాంతాలైనటువంటి కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదే నేపథ్యంలో కూడా ఇటు మంత్రాలయంలో తుంగభద్ర నదిలోకి స్నానాలకు వెళ్ళొద్దని హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు సుంకేసుల జలాశయానికి పూర్తి స్థాయిలో కూడా నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో సుమారు 75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ శ్రీశైలానికి తరలిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అలాగే ఇటు జూరాల నుంచి కూడా శ్రీశైల జలాశయానికి నీళ్లు వచ్చి చేరుతూ ఉండటంతో సుమారుగా 1,85,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. మొత్తంగా కూడా ఈ యొక్క సీజన్లో తుంగభద్ర జలాశయం అలాగే కృష్ణానది నుంచి కూడా శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఒకవైపు అన్ని ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంటుంటూనే ఇటు రాయలసీమ ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసేందుకు ఎత్తిపోతల పథకాల ద్వారా కూడా నీటిని తరలిస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఇటు నాగార్జున సాగర్ నుంచి దిగువకు కూడా నీటిని విడుదల చేస్తూ సముద్రంలోకి కృష్ణా తుంగభద్ర నీళ్లు వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మొత్తంగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ యొక్క నీటి ప్రాజెక్టుల పరిస్థితి ఈ విధంగా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి. కామారెడ్డి జిల్లాను వర్షాలు